హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారనమాట. పంచు పటాక హోస్ట్, సింగర్ అండ్ అలాగే రెగ్యులర్గా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో తనే కనిపిస్తారనమాట. ప్రెజెంటింగ్ యూ ద రోలర్ కోస్టర్ బేబక్క, బెజవాడ బేబక్క. బేబక్క హాయ్. Hi Rani, So how are you? so first of all, welcome to Mega 9 TV. Thank you. And happy Diwali. Happy Diwali to you too and all Mega 9 TV viewers అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇందులో ఆరు లేదు కాబట్టి రోలింగ్ లేదు. హౌ బేబక్క అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి సో అంతకుముందు అంటే యుఎస్ లైఫ్ని బాగా ఆ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయిన బేబక్క మళ్ళీ ఇండియాకి బ్యాక్ వచ్చి సో ఇన్ఫ్లుయెన్సర్గా బిగ్ బాస్లో అండ్ ఇప్పుడు హోస్ట్గా ఎలా ఉంది లైఫ్? బాగుంది, ఎంజాయింగ్. నాకేంటంటే ప్రతి మినిట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది, ఉండాలి వైబ్. అంటే మనం ఏ పని చేసినా ఆ పని ఎంజాయ్ చేయాలి. బికాస్ రేప్ అనేది మనకు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఈ నిమిషం మనకు ముఖ్యం. రిటర్న్ టికెట్ ఎప్పుడుందో మనకు తెలియదు. సో ఆల్వేస్ బీ హ్యాపీ, cheerful and helpful. ఏ వైబ్ లో ఉంటారు బేబక్? ఎప్పుడు పాజిటివ్ వైబ్. నువ్వే మా అమ్మ ప్రెగ్నెన్సీ అప్పుడంట అందరూ ఈ జ్యూసు ఆ జ్యూసు ఇది తిను అది తిను అంటే ఆవిడ పాజిటివిటీ తిందంట. అందుకే నేను ముట్టా. అందుకని దాంతో పాటుగా కొంచెం అదేదో చెట్టు నాకు తెలీదు తిన్నదంట పొరపాటున. హైపర్ యాక్టివ్ చెట్టు తిన్నది. హైపర్ యాక్టివ్ గా పుట్టా. అందరూ ఫ్రూట్స్ స్వీట్స్ ఇలా అది కామన్. అందుకని మీరు అందరూ కొంచెం ఇలా ఉన్నారు, నేను వెరైటీగా ఉన్నా, డిఫరెంట్ గా ఉన్నారు. అసలు పుట్టి పెరిగింది ఎక్కడ బేబక్క? విజయవాడ. విజయవాడ అందుకనే బెజవాడ అని పెట్టుకున్నా. అది ఊరుకుంటారమ్మా బెజవాడ వాళ్ళు. మామూలు కాదు, మాది బెజవాడే. అందుకని బెజవాడ బేబక్ అని పెట్టుకున్నా. బిగ్ బాస్ 8 సీజన్ అసలు ఫుల్ అంటే ఆ సీజన్ కున్న వైబే వేరు నిజంగానే. సో ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా ఒక 1 వీక్ ఉన్నా 2 వీక్స్ ఉన్నా ఓ వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అప్పుడు టీఆర్పీ రేటింగ్ కూడా మా టీవీకి చాలా వచ్చింది. బట్ కంపేర్ చేస్తూ ఉంటే ఈ సీజన్ కాస్త డల్ అయింది. సీజన్ 8తో ఉన్న అనుబంధం 8 బాగుంది, 9 కూడా బాగుంది. 9 కూడా ఇట్స్ డిఫరెంట్. అంటే కాంబినేషన్ తీసుకొచ్చారు చక్కగా. అంటే వాళ్ళని తీసుకురావడం కూడా వెరైటీగా ఉంది. సో ఐఎమ్ లైకింగ్ బోత్ సీజన్స్. జనరల్ గా ఎవరిని అడిగినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని బయట అంటే ఇంతకు ముందు సీజన్ వాళ్ళకి మేము ఫాలో అవ్వట్లేదు, ఇంకా మేము బిజీగా ఉన్నాము అని చెప్తారు. బట్ మీరు ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ ని? అప్పుడప్పుడు చూస్తున్నా. లెట్ మీ బి ఆనెస్ట్, ఎవ్రీడే చూడటం కావట్లేదు. బట్ అప్పుడప్పుడు పెట్టుకుని ఏం మిస్ అయ్యాను, ఏం జరుగుతుంది. సో వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 ఎపిసోడ్లనే ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్. ఎవరు ఫైర్ బ్రాండ్ అనిపించింది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఐ వాజ్ లైకింగ్ సంజన అండ్ దెన్ మన ఇమ్ము. ఇద్దరు బాగా నచ్చారు. దాని తర్వాత నాకు మాధురి మంచి ఫ్రెండ్. సో ఐ వాజ్ అదే. So we did speak before she went to Big Boss. So I said, be yourself. ఇచ్చిపడే. మాధురి గారు మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి సో విపరీతమైన ట్రోలింగ్స్ కి గురయ్యారు ఆ కప్పులు బయట. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళారు. సో ఆ ట్రోలింగ్సే బిగ్ బాస్ కి వెళ్ళడానికి సపోర్ట్ అవుతున్నాయి అంటారా మీరు? అంటే చాలా మందిని మనం ట్రోల్ చేస్తాము, అలానే అందరినీ బిగ్ బాస్ పిలవరు కదా. సో షీ హ్యాస్ ఎ యూనిక్ ఐడెంటిటీ. తను మాట్లాడినా తను షీఈస్ అవుట్ సైడ్ ఆల్సో ఫైర్ బ్రాండ్. తను ఏంటంటే దేనికి భయపడదు, ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా. సో తన యూనిక్నెస్. ట్రోల్స్ చాలా మందిని చేశారు కానీ వాళ్ళందరినీ బిగ్ బాస్ పిలవరు కదా. సో హర్ యూనిక్నెస్ అండ్ షీఈస్ అ ఫైర్ బ్రాండ్. అందుకని ప్రాబ్లీ. అండ్ తను వచ్చాక ఇంకా చూసుకుంటే బిగ్ బాస్ షో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే సీరియస్లీ ఒక్కసారిగా ఫైర్ మొత్తం హౌస్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఆ చిన్నదానికి గొడవ పడడం, చిన్నవి అర్థం చేసుకోలేకపోవడం, దాని గురించి కూడా నాగార్జున గారు అడిగినప్పుడు నేను ఇప్పటి వరకు కమాండింగ్ చేస్తున్నాను, ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం నాకు రావట్లేదు అన్నారు. సో అది ఆ హౌస్ లో అవుతుంది అంటారా కమాండింగ్ పవర్ ఉంటే? అంటే అది తన వే ఆఫ్ ప్లేయింగ్. తనలాగే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే మనం అక్కడికి వెళ్ళి నేనులా లేను. యాక్చువల్లీ నేనులాగా ఉంటే ఇంకా బాగుండేది. నేను లోపలికి వెళ్ళి భయపడ్డాను, ఎవరేమనుకుంటారు, ఎలా ఉండాలి, చాలా భయంగా. అఫ్ కోర్స్
ఒక మంచి పేరుతో నేను బయటకు వచ్చినా కూడా బట్ ఐ షుడ్ హ్యావ్ బిన్ మోర్ లైక్ ఇంకొంచెం ఇచ్చి పడేయాల్సింది అని అనిపించిన తర్వాత స్లోగా మంచిగా కామ్గా ఉంటే బిగ్ బాస్ మనకు కాదు. కుక్కర్ వాడుతున్నారా ఇంట్లో? తప్పదుగా. అదేంటో ఆ సంఘటన జరిగి 1 year అవుతుంది. మొన్న September 3rd కరెక్ట్గా ఏ రోజైతే అక్కడ నాకు అలా జరిగిందో కుక్కర్ ఇన్సిడెంట్, అదే ఇన్సిడెంట్ మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ September 1st ఐ థింక్ 2nd or 3rd గుర్తులేదు, కరెక్ట్ గా 1 year ఎగ్జాక్ట్ డేట్ అనమాట. బిగ్ బాస్ లో ఏ రోజైతే కుక్కర్ గొడవ అయిందో మా ఇంట్లో ఆ రోజే కుక్కర్ వెళ్ళి లాస్ట్ అంత అటక్ అంటుకుంది అనమాట అన్నం. అందుకే నరదృష్టి అని కూడా పెట్టారు కదా ఒకటి. నమ్ముతారా నిజంగా నరదృష్టిని? నేను నమ్మను కానీ నమ్మాల్సి వస్తుంది ఈ మధ్య. వేరెవర్ ఐ గో అంటే ఈ మధ్యన కొంచెం అంటే గ్లామరస్ అంటున్నారు, దిష్టి పెట్టేస్తున్నారు. యా సో ఏమో మరి మై యాక్టివ్నెస్ ఇన్ ద ఈవెంట్ ఆర్ వాట్ ఎవర్ రాగానే ఏదో తెలీదు హెడేక్ వచ్చేయడం లేకపోతే ఫీవర్ వచ్చేయడం సమ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ దిష్టి అన్నది ఉంది అని నమ్మాల్సి వస్తుంది. నమ్మాలి, ఎందుకంటే ఇంత క్యూట్ గా ఇంత మంచిగా ఇంత యాక్టివ్ గా హోస్టింగ్ చేస్తుంటే క్యూట్ గా ఉన్నానంట, బబ్లీగా. థ్యాంక్ యూ. సో అంటే క్యూట్ గా ఉండడం అంటే అది మన ఇన్నర్ పీస్ వల్ల మనకి అది బయటకు వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్స్. సో మీకు అలా కనిపిస్తుంది. నా మనసు తనకి ఎంతో నచ్చి ఉండి అప్పుడు నేను కూడా క్యూట్ గా అనిపిస్తున్నాను అనమాట. బేబక్క హ్యాంగ్ ఓవర్ కి ఏమన్నా వాడతారా? హ్యాంగ్ ఓవర్ ఏంటి అంటే ఇప్పుడు టైర్డ్ అయిపోయిన తర్వాత ఏదోటి కొంచెం అలా కొంచెం మనకు లేదు. బార్ సెటప్ మాత్రం మంచి బీభత్సంగా చేసాను, దానికోసమే అడిగాను నేను. మనకి లేదుగా. కాకపోతే నా ఫ్రెండ్స్ చాలా మంది దే లైక్ టు హ్యావ్ అ డ్రింక్, సో అందుకనే బార్ కౌంటర్ సెటప్ చేశాను. సో దట్ ఇంకా బార్ కౌంటర్ లో పార్టీలు స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఇప్పుడు ఫర్నిచర్ అంతా కూడా వచ్చింది కాబట్టి తొందరలో పార్టీ స్టార్ట్ చేస్తాం. సో మిమ్మల్ని కూడా పిలుస్తుంది బేబక్క, రెడీగా ఏంటి మొత్తం మెగా టీవీ ప్రేక్షకులందరూ మా ఇల్లేం సరిపోదు, బేబక్క మామూలుగా ఉండదు మరి. మీరందరూ వచ్చారంటే ఓ పని చేద్దాం, మెగా 9 టీవీ ప్రేక్షకులందరూ ఒక ఈవెంట్ పెడదాం, ఒక పెద్ద హాల్ తీసుకుని హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మీ. ఎస్ బేబక్క, హౌస్ వార్మింగ్ స్పెషల్ అనమాట మీ లైఫ్ లో. అయ్యో, ఎందుకంటే కష్టపడిన వ్యక్తులు అలా మంచిగా చూస్తే అందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో అద్భుతంగా ఉంది, ఇల్లునైతే చూపించేశారు సోషల్ మీడియాలో. అండ్ అందులోకి ఎస్పెషల్ ఆ శివుడు, థ్యాంక్స్ టు శివ, యా he covered the event, he took wonderful footages and మొత్తం వైరల్ అయిపోయినాయి వీడియోస్. ఎక్కడెక్కడి నుంచో అమెరికా, ఆస్ట్రేలియా, అక్కడి నుంచి ఏంటి మమ్మల్ని పిలవ్వా అంట, మీరు ఏడున్నారు నేను ఏడ పిలుస్తాను, ఆ దేశంలో ఉంటే అయినా సరే పిలవాలంట. ఎట్లా తెలుసు అంటే చూసిన వాళ్ళే అమ్మ, యూట్యూబ్ అంతా నీయే కదా. స్పెషల్ గెస్ట్ కూడా పిలిచారు మీరు అమ్మని. అవును, ఆ రోజు ఎలా ఉంది అసలు అంటే హౌస్ వార్మింగ్, ఇల్లు తీసుకోవడం కానీ అపార్ట్మెంట్? ఇట్స్ గుడ్ అండ్ ఐ హ్యాడ్ అంటే మమ్మీ ఈజ్ వెరీ హ్యాపీ. మా అమ్మ చీఫ్ గెస్టే, కానీ శ్రీకాంత్ గారు అండ్ లాట్ ఆఫ్ మై యాక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళ టైం తీసుకుని, శివాజీ రాజా అన్నయ్య, రాజా రవీంద్ర అన్నయ్య, హేమక్క, రజితక్క, జో అందరూ కూడా టైం తీసుకుని అండ్ లాట్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. I felt very happy that they have come all the way. Thank you so much to all my friends who have come, graced, and Madhuri also came. Srinivas Annaya also came. So I was like, okay, good. ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. సో మీకు ఈ హౌస్ తీసుకోవడం కానీ ఇదంతా ఫర్నిషింగ్ మొత్తం అంతా ఒక రూపు దాల్చడానికి మీకు ఎంత కష్టమైంది? అమ్మా, డోంట్ ఈవెన్ ఆస్క్. తలుచుకుంటేనే 10 kgs తగ్గిపోతుంది. సీరియస్, డైట్ తో సంబంధం లేకుండా అది అట్ వాస్ సో స్ట్రెస్ఫుల్. ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ చేయించుకోవడం ఒకటైతే, హౌస్ వార్మింగ్ ని ఒక్కదానే నా భుజ స్కంధాల మీద మోసుకుని, అందుకే నేను లావుగా తగ్గిపోయారు. సో మామూలుగా లేదమ్మా. ఆఫ్టర్ ద హౌస్ వార్మింగ్ ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, ఇంత కష్టమా ఒక ఫంక్షన్ చేయడం అని. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి, డైట్ తో సంబంధం లేకుండా ఒళ్ళు తగ్గాలంటే ఇండిపెండెంట్ గా బతకాలి. అలాగా ఒక్కొక్క పెళ్లి కూడా పెట్టుకున్నారంటే చక్కగా పని, చేతి నిండా పని కూడా ఉంటుంది. మా డాగ్ ఎక్కడ పడితే అక్కడ పోస్తాడు, ఇలా వాడిని బయటికి తిప్పినా సరే అక్కడ పోయాడు, ఇంటికి వచ్చి మంచిగా నీట్గా ఉండాలన్నమాట, ఇంట్లో పోస్తాడు. ఒరే లూలుగా
బేబక ఏ ఇంటర్వ్యూలో ఉన్నా అంటే ఒక వాచ్ గురించో, బ్యాగ్ గురించో, లేదంటే శారీ గురించో ఇలా ఏదో ఒకటి హైప్ వస్తూనే ఉంటుంది. అది రియలా ఫేకా అని చాలా మంది ఆడియన్స్‌కి ఒక డౌట్ ఉంది. సో దాని గురించి ఏమైనా ఓపెన్ అప్ అవుతారా? అది నేను సరదాగా చెప్తున్నానని తెలీదా? బ్యాగ్ ఏంటంటే స్వర్గం నుంచి మా తాతగారు పంపారంటే నా మాటల్లో మీకే తెలీదా? మళ్ళీ కాదు 180 కోట్లు, వాచ్ ఎన్ని కోట్లు, అంతే అన్ని ఉంటే కోట్లు. నేనే బిగ్ బాస్ షోని ప్రొడ్యూస్ చేస్తా మరి నువ్వు. సో అవన్నీ ఫన్ కోసం చెప్పింది, వాళ్ళకి కూడా తెలుసు. అయినా సరే వచ్చి కొంతమంది కామెంట్స్ లో రాస్తారు. ఐఎమ్ లైక్ ఓకే, యూ బెటర్ గెట్ అవేర్నెస్ దట్ ఐఎమ్ లైయింగ్. ఎలా ఫన్ కోసం ఊరికే సోషల్ మీడియా కామెంట్స్ ని? బానే ఉంటది కానీ కొన్నిసార్లు పీపుల్ గో ఓవర్ బోర్డ్ అండ్ దే రైట్ బ్యాడ్ కమెంట్స్ అండ్ ఐమ్ లైక్ కమ్ ఆన్, మరి అంత బూతులు తిట్టే అంత నేనేం చేయలేదు. నా డబ్బుతో కదా నేను బతుకుతున్నాను. అయినా ఒకవేళ నేనేమైనా చేసినా మీరు నన్ను బూతులు తిట్టే అర్హత మీకు ఎక్కడది? లేదు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది. అవును. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి. కానీ వచ్చి సెలబ్రిటీస్ మా ఇంటర్వ్యూస్ చూసి ఇలా రాయడం కరెక్ట్ కాదు కదా. యూ హ్యావ్ టు స్ప్రెడ్ పాజిటివిటీ. అవును. ఏదైనా రాసిన పోనీ నెగిటివ్ కామెంట్ అయినా పెట్టచ్చు, కానీ బూతులు దాట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. యూ షుడ్ నాట్ డూ దాట్. యూ కెన్ ఆల్వేస్ రైట్ బేబక్క ఇవన్నీ హెచ్చులు తగ్గించుకో అంతా ఓకే, ఫన్గా చెప్తున్నాను. బట్ టాకింగ్ బ్యాడ్ అండ్ అది నేను అనుకున్నా కూడా సైబర్ క్రైమ్కి రిపోర్ట్ ఇద్దాం ఈ ఐడీస్ అని. దెన్ ఐమ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దీస్ యూజ్లెస్ పీపుల్. వాళ్ళు యూజ్లెస్, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితం ఎందుకో వాళ్ళకే అర్థం కాదు పాపం. అలాంటి వాళ్ళని చూసి మనం వాళ్ళు మానసిక పేషెంట్స్ అని అనుకుని జాలితో వాళ్ళని వదిలేయాలి. పాపం వాళ్ళు మానసిక రోగులు, వాళ్ళు మెంటల్లీ పాపం ఇంబ్యాలెన్స్డ్ పీపుల్ కాబట్టి తెలియక పిచ్చి పిచ్చి బూతులు రాస్తున్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే వేరేగా ఉంటారు. సో ఒక మంచి పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ రాదర్ దాన్ మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్. That is Bebakka. Yeah. Yes. Spread positivity. Be positive. Give good energy to other person. Of course, మీరు ప్రతిసారి ఆ పాజిటివిటీని ఇస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ స్క్రిప్టెడ్ షోస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్, పండుగలకి చేసిన ఈవెంట్స్ ఇవన్నీ స్క్రిప్టెడ్ బేస్డ్ నడుస్తాయి. బిగ్ బాస్ మీద కూడా ఈ మధ్య ఇది స్క్రిప్టెడేనా అనిపిస్తుంది. సో దానికి మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి ఏమంటారు? ఎప్పుడు స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళు ఎవరు అసలు ఏమి లోపలికి వెళ్ళాక మనకే అర్థం కాదు. ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మనకి కోపం తెప్పిస్తారు కొంతమంది. నేను కూడా కోపం తెప్పించా, అదే నాకు స్క్రిప్ట్ ఇవ్వలేదు. నేను ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నాను కదా, విష్ణుకి కూడా కోపం వచ్చింది, నన్ను నామినేట్ చేద్దాం అనుకుందంటే విష్ణు. So I didn't allow individual cooking. That was not a rule set. That was told by Big Boss. Nikhil annadu. I agreed to Nikhil's words and I implemented and I got nominated for that. వాళ్ళని కుక్ చేసుకొని ఇవ్వలేదు, కూరలో కారం ఏమో నిఖిలే వేసాడు. వద్దులే అమ్మా ఎక్కువ బిగ్ బాస్ గురించి మాట్లాడితే బాధ వస్తుంది. అంటే బయటకు వచ్చిన తర్వాత బాండ్స్ ఇంకా మీకు ఎక్కువ అయ్యాయా లేదంటే ఉన్న బాండ్స్ ఏమైనా తగ్గిపోయాయా? అక్కడ అసలు ఎవరితో బాండ్ అయ్యే టైం ఎక్కడ ఉంది? బాండ్ అయ్యే లోపల నువ్వు వద్దమ్మా అని పంపించారు. అంటే బయటకు వచ్చాక కలుస్తూ ఉంటారు. సో అక్కడ నాకు హౌస్ లో ఉన్నప్పుడు ద క్లోజ్ పీపుల్ ఐ వాజ్ క్లోజ్ ఇస్ విష్ణు. I was also close with Manikanta. Okay. And Shekhar Basha. So విష్ణు అప్పుడప్పుడు టచ్ లో ఉంటాము, బట్ భాష అండ్ మనీ ఆల్వేస్ వేర్ ఇన్ టచ్. అండ్ ఎప్పుడైనా సోనియా అండ్ మీ వి కీప్ టాకింగ్. షీ ఈస్ వెరీ సోషల్, అంటే ఎప్పుడు అందరిని కలుపుకుంటా ఉంటుంది. షీఈస్ ఆల్సో ఇన్ టచ్. అండ్ చాలా ఫాస్ట్ గా వచ్చిన తర్వాత వెంటనే మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ she's about to have a baby also December, yes. I think. Yeah. So we're all excited. Congratulations Sonia and Yash. We're really looking forward for your little one. బేబక్క బిగ్ స్క్రీన్ మీద చాలా తక్కువ కదా కనిపించింది. సో ఇప్పుడు ఏమైనా అవకాశాలు వచ్చినాయి యాక్చువల్లీ. నేను కొన్ని ఐ వాజ్ ఇన్ యుఎస్, సో ఐ లాస్ట్. అండ్ కొన్ని ఐమ్ లైక్ ఆల్రెడీ మనం ఇలాంటి రోల్స్ చేసాం కదా, వన్ డే క్యారెక్టర్స్ వద్దులే అని. కానీ నేను వద్దన్నాక ఈ మధ్య నాకు సంబడి సెడ్ కొన్ని సినిమాలు ఈవెన్ ఇట్స్ అ వన్ డే క్యారెక్టర్, నీ క్యారెక్టర్ని వాళ్ళు అన్ని సీన్లు ఒక రోజులో తీస్తారు. దట్ డజంట్ మీన్ ఇట్స్ 1 minute రోల్. ఓకే, ఇలా చాలా మంది చేస్తున్నారు చాలా సినిమాలకి టు కట్ డౌన్ ద బడ్జెట్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ మూవీ, దట్స్ వై ఐ అగ్రీడ్ ఫర్ దాట్ ఆల్సో. ఇట్స్ 2 days కదా అని నా క్యారెక్టర్ చిన్నది అనుకుంటే వాళ్ళు నో 2 days లోనే మీ సీన్స్ అన్ని తీసేస్తాం. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ దట్ మూవీ. సో ఐఎమ్ లైక్ ఓకే, ఇక నుంచి దేనికి కూడా నో చెప్పకూడదు. వీ హ్యావ్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 1 day 2 day అని కాకుండా
స్క్రీన్లో ఎంత టైం కనిపిస్తాం ఏంటి అన్నది కొంచెం తెలుసుకుని అవకాశాలకి ఎస్ నో అని చెప్పాలి. ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తావు బేబక్క? ఏదన్నా పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, ఎలాంటి రోల్ అయినా. అది ఈవెన్ ఇట్స్ మదర్, అమ్మమ్మ, జేజమ్మ, వాట్ ఎవర్, బేబక్క స్క్రీన్ లో ప్రెజెన్స్ కనపడాలి అంతే. ఎప్పుడు బేబక్క ఫ్యాన్స్ కి. అండ్ డైలాగ్ లేనిది అయితే మనం ఎంత పెద్ద సినిమా అయినా కొంచెం డైలాగ్ ఉండాలి, బికాస్ ఐఎమ్ నోన్ ఫర్ మై వాయిస్. సో నా వాయిస్ ని వాడకుండా నా డైలాగ్ డైలాగ్ క్వీన్ అది ఇది అంటారు, నా డైలాగ్ ని వాడకుండా సినిమాలో అంటే మనమేం పెద్ద అందగతి కాదు. సో ఐ నీడ్ మై వాయిస్ టు బి షోన్, దెన్ ఐఎమ్ లైక్ ఓకే. బేబక్క ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నారు, సో లైక్ అంటే అసలే అడుగుతుంది ఎక్కడక్క కాకాపేటలో ఎక్కడ, బికాస్ స్పెషల్ షూట్ కోసం. అండ్ అంటే వేరే లైఫ్. సో దాని గురించి చాలా వరకు తెలియదు చాలా మందికి. సో ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు కూడా బేబక్క. ఇప్పుడు యాక్టివ్ గా ఉంటారు, ఎప్పుడు ఎమోషన్ ని బయటికి తీసుకురాలేదు. లైఫ్ అసలు ఇప్పుడు అవను పూర్తిగా ఫర్గెట్ అసలు కాదు, అప్పుడు అవ్వలేదు ఇప్పుడు అవుతారంట. అంటే తెలియని విషయాల్ని అభిమానించే చాలా మంది ఉన్నారు, తెలుసుకునే అంత ఏం లేదులే అమ్మా. ఐఎమ్ హ్యాపీలీ సింగిల్ బట్ నాట్ రెడీ టు మింగిల్. నో, నాలాంటి వాళ్ళు చేంజ్ అయిపోయిందా అక్క? ఒపీనియన్ పూర్తిగా చేంజ్ అయిపోయిందా? ఇంకెవ్వరు వద్దురా బాబు నా లైఫ్ లో? అలా కాదు, నాకేం అనిపిస్తుంది అంటే నోయింగ్ మై ఎనర్జీ లెవెల్, నేను ఎవరితో అన్నా ఉంటే నా ఎనర్జీని వాళ్ళు సక్ చేస్తారు. ఐఎమ్ నాట్ దిస్ ప్రొడక్టివ్ ఆర్ ఐఎమ్ నాట్ దిస్ వైబ్రెంట్ వెన్ ఐ హ్యావ్ అ పార్ట్నర్. దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. బట్ a day will come if I have a partner who can add more vibrance and more energy to me, then I'm okay. But I'm not ready to be with somebody who will suck my energy and make me feel low. Rules, regulations, నమ్మకం అన్నీ ఉండాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్లు పెట్టేసి ఒక నమ్మకం లేని ఒక ఇన్వాలిడ్ రిలేషన్షిప్, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్. సో ఐఎమ్ ఓకే, మేబీ అలాగే నిజంగా రాసుండి somebody comes in my life, you just have to accept whatever that happens in your life. I'm okay for that. That doesn't mean నాకు ఎవరైనా కావాలి అని లేదు. నా వర్క్ నేను కంటిన్యూ చేసుకుంటూ నా జీవితాన్ని నేను నాకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతూ హ్యాపీగా ఉండాలి. గాడ్ డిడ్ంట్ సే మనం వచ్చినప్పుడు ఎలోన్ గానే వచ్చాం, పోయేటప్పుడు ఎలోన్ గానే పోతాం. ఇదంతా మార్గ మధ్యంలో అందరూ వచ్చేది మన జర్నీలో మనతో పాటుగా కొంతకాలం ప్రయాణం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ మన కెమెరామ్యాన్ కానీ ఇప్పుడు రాణి, యూ ఆల్సో దిస్ అవర్ ఐఎమ్ స్పెండింగ్ విత్ యూ, బట్ నెక్స్ట్ అవర్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై కార్, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఈ మూమెంట్ ని ఎంత మనం బాగా ఆస్వాదిస్తున్నాం అండ్ హౌ మచ్ వేర్ ఇన్ టు ఇట్ ఈస్ వాట్ రియలీ మేక్స్ సెన్స్. చాలా మందికి తెలియదు, మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం పరిగెడతారు ఎంతసేపు. నాకు ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ దేర్ లైక్ నాకు 1000 కోట్లు ఉంది, 10,000 కోట్లు ఉంది. హౌ డస్ ఇట్ మ్యాటర్ అండి? రేపు మీరు వెళ్ళేటప్పుడు ఇవేమి మీతో రావు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, she made tons and tons of money, but end of the day ఆవిడ హ్యాపీగా లేదు, టెన్షన్ అనమాట. తలుపులు కూడా కొంచెంసేపు తలుపులు తెరుచుకున్నా కూడా వాళ్ళు భయపడిపోతారు అనమాట. అమ్మో ఎవరైనా వచ్చేస్తారేమో ఇంట్లో, ఎప్పుడు చూసినా సెక్యూరిటీ కావాలి, లైక్ భయంగా బ్రతుకుతున్నారు. ఐ వాంట్ టు టెల్ దెమ్ కమ్ స్టే ఇన్ మై అపార్ట్మెంట్, ఐ డోంట్ ఈవెన్ క్లోజ్ మై డోర్. నా ఎంట్రన్స్ డోర్ కూడా నాకు క్లోజ్ చేయను, నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను ఆఫ్ కోర్స్. అంటే నాకు ఈ భయం లేదు, అనుక్షణం భయపడుతూ అమ్మో ఎవరు ఏది నాది పట్టుకెళ్ళిపోతారు, అమ్మో ఐ కెనాట్ లివ్ సచ్ కైండ్ ఆఫ్ అ లైఫ్. నాకు వాళ్ళంత ఆస్తి వద్దు, వాళ్ళంత టెన్షన్ వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఆ టెన్షన్ వద్దు, అవసరం లేదు. ఓకే, ఐ మైట్ బి మిస్సింగ్ అవుట్ సమ్ థింగ్స్ దట్ దే డోంట్ హ్యావ్, బట్ ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నాకు వాళ్ళలాగా 10 కార్లు లేకపోవచ్చు, వాళ్ళంత పెద్ద ఇల్లు లేకపోవచ్చు, 100,000 కోట్ల ఆస్తి లేకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మనని మనం అర్థం చేసుకుని ఈ లైఫ్ని అబ్జార్బ్ చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఆయన జాబ్లో ఆయన హ్యాపీగా ఉన్నాడు. అంటే మీ కెమెరామెన్ మీ పేరేంటండి? రమేష్ గారు. మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఆయనకి ఇష్టమైన పని చేసుకుంటూ. ఇవాళ ఎన్నో ఇంటర్వ్యూస్కి తను ఈ పని తను చేస్తుంటాడు, కానీ ఈ ఇంటర్వ్యూని గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే మీరు పేరు చెప్పారు కాబట్టి. సో రమేష్ గారు, మిమ్మల్ని ఇన్ని ఇంటర్వ్యూలో ఎవరైనా మీ పేరు చెప్పారా? సో దట్ ఈస్ వాట్ మేకింగ్ పీపుల్ అరౌండ్ యూ stay alive, yes, and make them smile, make them vibrant. That is what simple sutra I believe.
వన్స్ అగైన్ దట్ ఈస్ బేబక్క. ఎవరు చెప్పారండి బేబక్కలో ఎమోషన్స్ లేవని? లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఐ డూ హ్యావ్ నేను మనిషినే, కానీ నేను ఐ డోంట్ లెట్ దట్ నన్ను డౌన్ చేయడానికి నేను అలో చేయను. నేను బాధపడితే నాకే ఇష్టం ఉండదు. అవును, మరి అసలు చూడలేదు కూడా బేబక్క ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వడం కూడా. అండ్ సచ్ ఏ ఇన్స్పిరేషన్ బేబక్క నువ్వు చాలా మందికి. ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా, ఇండిపెండెంట్ ఉమెన్ గా. అండ్ ఎవరన్నా వస్తే మనల్ని ఎందుకు అనాలరా, అమ్మాయినే కాదు రాణి, నాట్ జస్ట్ అమ్మాయి, అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా ఎవరన్నా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీకేం కావాలి, వాట్ యు వాంట్, వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్. చాలా మంది అవరే నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఇల్లు, నేను సెలబ్రిటీ, నో నో నో, ఇవన్నీ కాదు. నీకేది ఇష్టం? అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే ఎంత స్టేబుల్ గా మనం ఉండగలం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొంతమంది నేను నా జర్నీలో చాలా సార్లు ఏడ్చిన రోజులునే, నన్ను ఎవరో రికగ్నైజ్ చేయలేదు, బాధపడ్డాను. కానీ దెన్ ఐ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్ అవ్వాలి మనిషి. ఫెయిల్ అయితేనే that failure will actually teach you how to be happy actually. Yes. ప్రెజెంట్ జనరేషన్ కక్క, ఎందుకంటే నువ్వు చాలా స్టేబుల్ గా కనిపిస్తావు, చాలా పాజిటివ్ గా కనిపిస్తావు. ఎంత ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత టైర్డ్ అయినా కానీ అది ఫేస్ లో కనిపించదు. సో కానీ ఇప్పుడు జనరేషన్ లో ఏంటి అంటే అందరూ ఈజీగా అలా కోపం తెచ్చేసుకుంటున్నారు, రిలేషన్స్ ని పాడు చేసేసుకుంటున్నారు. బట్ అలాంటి వరకు రిలేషన్స్ లోకి ఎందుకు ఎందుకురా వెళ్తున్నారు అనిపిస్తుంది మనకి. అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తావు? ముందు నేను చాలా అబ్జర్వ్ చేసింది ఈ మధ్యన ఏంటంటే, ఒకళ్ళు ఒక పని చేస్తే మంచి నేర్చుకోండి, బాగుంటుంది. ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు, ఏదైనా చేస్తుంటే అది నేర్చుకోవట్లా. వీడు స్మోక్ చేస్తున్నాడు, నేను చేయాలి. వీడు డ్రింక్ చేస్తున్నాడు, నేను చేయాలి. వీడు ఖర్చు పెడుతున్నాడు, నేను ఖర్చు పెట్టాలి. వీళ్ళు కారు కొన్నారు, వీళ్ళు ఇల్లు కొనాలి. అది వద్దు. మంచి అన్న ఉంటే నేర్చుకోండి. పోటీగా పక్కనోడితో అది మంచి పనుల్లో పోటీ పడదాం, అంతేగాని ఎచ్చుల్లో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ లో కానీ. అది నేను చాలా గమనించాను ఈ మధ్యన. అంటే నాట్ దట్ ఐ డోంట్ స్మోక్ ఆర్ డ్రింక్, ఇట్ ఇస్ జస్ట్ దట్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఓకే మీకు నిజంగా నచ్చింది చేయండి. ఎవరి అభిరుచులు, ఎవరి ఇష్టాలు, ఇఫ్ దట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్ డూ ఇట్. కానీ ఒకళ్ళని చూసి నువ్వు చేయొద్దు. వాళ్ళు కాల్చుకున్నారు కదా నేను కాల్చుకుంటా, అలా కాదబ్బా. సో ప్లీజ్ లెర్న్ గుడ్ థింగ్స్. వాళ్ళు చదువులో ఫస్ట్ వచ్చింది నేర్చుకోరు. యుఎస్ లో చాలా రోజులు వచ్చారు, అక్కడ బాగుందా, ఇండియాలో నచ్చిందా? నేను ఎక్కడైనా బాగుంటది, నాకు ఎక్కడైనా ఇష్టం. అక్కడ ఇష్టం, ఇక్కడ ఇష్టం. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఆల్ ఇన్ ద బ్రెయిన్. నేను ఇక్కడికి రాగానే మళ్ళీ ఐ డ్రైవ్, అక్కడికి వెళ్ళగానే ఐ డ్రైవ్. అండ్ నాకు అక్కడ రోడ్లు అలవాటు, ఇక్కడ రోడ్లు అలవాటు. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఈవెంట్స్ చేస్తాను, ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు. నాకు ఎవ్రీవేర్ ఇట్స్ అంతే. నాకు రెండు ఇష్టమే. ఆల్వేస్ బేబక్క. అడవిలో పడేసిన ఐ విల్ సే ద సేమ్. కోయోళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని అక్కడ కూడా హాయ్ ఫ్రెండ్స్, కోయోళ్ళ దగ్గర ఉన్నాను. సరిగ్గా లేదు, ఇది అడవి కదా, మొత్తం ఎన్ని భాషలు వచ్చు బేబక్క? అందరిలాగానే. నీకెన్నొచ్చు? నాకు రెండే వచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు. Are you sure? నీకు హిందీ కూడా వచ్చు కదా? రాదు. मेरे को मालूम है, आपको आता है, बराबर आता है. मैं क्या करती हूँ, बात करना आता है, मगर मैं एक्ट करती हूँ कि मेरे को नहीं आता है. टूटा फूटी हिंदी అంటారు, అంటే పనికిరాని హిందీ, అంటే పనికి అంటే తప్పు హిందీ అన్నమాట. ఆ భాష మాట్లాడతా. దేఖ్ రహే హో, హలో హౌ ఆర్ యూ, ఆప్ ఇధర్ आओ, थोड़ा प्यास डालो. बट आता है मेरे को बराबर हिंदी आता है. बटलर इंग्लिश लागा हिंदी में भी दे सकती हूँ, बराबर दे सकती हूँ. నాగార్జునగర్ చూసినప్పుడు ఆ ఫస్ట్ మూమెంట్ ఎలా అనిపించింది? ఫస్ట్ మెట్ అయినా అలానే అనిపించింది. అలా అంటే ఎలా? అలానే చెప్పకూడదు. అంటే నాగ్ సార్ కి నాకు ఉన్న బాండింగ్ అది వేరే అనమాట, చెప్పడానికి అవదు. నాగ్ సార్ మీకు తెలుసు కదా, అది మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. మీకు ఆల్రెడీ తెలుసు, ఆయన అడుగుతున్నారు. ఆ కెమిస్ట్రీ వేరు కోసం ఆ డెడికేట్ చేయడం కానీ, ఆ పాట పాడడం కానీ. నాకు సార్ ఇప్పటి వరకు మీకోసం అంత చక్కగా మీ కళ్ళల్లో చూడకుండా ఎవరైనా పాట పాడారా చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు కెమెరా వైపు చూస్తే ఒక్క పాట. కెమెరా వైపు చూస్తూ పాడాలా? ఎందుకంటే నాగార్జునగర్ మిమ్మల్ని చూస్తారు కదా. అబ్బా అబ్బా అంత లేదు. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఈ
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. వాట్ ఏ వాయిస్ బేబక్క అసలు. ఇప్పుడు ఒక పాట గుర్తొస్తుందండి మీరు పాడిన తర్వాత, ఏం సందేహం లేదు. అబ్బా నువ్వు కూడా పాడు. మీ అంత వాయిస్ నాది బాగోదు. బాగానే ఉందిలే, ట్రై చేయి. బాగోదు, లైట్ తీసుకుందాం, మళ్ళీ ప్రేక్షకులు పారిపోతారు ఇంటర్వ్యూ మధ్యలో నుంచి. పారిపోర్లే, మనం ఇద్దరం ఉన్నాం కదా ఫ్రేమ్ లో. ఇద్దరు అమ్మాయిలు ఉంచే, అంటే నన్ను అమ్మాయి అనుకుంటారు అనుకుంటారు నాకు తెలియదు, కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఉంచే ఎక్కడ వెళ్తారు వాళ్ళు, చూస్తూనే ఉంటారు. పార్ష్, పార్ష్ అనే పదానికి మీనింగే బేబక్క. ఆ రీల్ అసలు ఫుల్ ఫేమస్ అక్క. అదొకటి పార్ష్ రీల్, లాంగ్ బ్యాక్ అగో. పోర్షే కారు ఉందంటగా, ఎంత ఇందేంటి పోర్షేలు గిర్షేలు కావవి. పోర్ష్ అంటే పీ షుడ్ బి లైక్ నా లాగా పాష్ పాష్ గా తిరగతా ఉండాలన్నమాట. అందుకే అన్నాను పాష్ అంటే మీరే అని. బేబక్క మంచక్కని కలిసారు రీసెంట్ గా. బేబక్క విత్ మంచక్క. అవును, కాఫీ తాగారు అండ్ అడాప్ట్ చేసుకోమని అడిగారు. అసలు ఎలా ఉంది మంచక్కతో కలిసి కాఫీ తాగడం? It's very good. She's always my sweetheart, Lakshmi. Lakshmi ki naku oka common thing undi. She also loves royal kora. Oh, okay. So Lakshmi, hope you loved the royal kora I sent for you. ఒక రోజు నేనే చేసి తనకి పంపించా. Okay. ఆ తర్వాత తను చాలా బిజీ, సమ్ కాంట్రవర్సీలో ప్రెస్ వాళ్ళకి తనకి సంథింగ్ హ్యాపెండ్, యు నో దట్. సో తను అప్పుడు బిజీగా ఉంది, అడగడానికి అవ్వలేదు. సో హోప్ లక్ష్మి యు లైక్డ్ మై ప్రాన్స్ కర్రీ. అండ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కూడా హోస్ట్ చేశారు మనోజ్ గారు అండ్ లక్ష్మి గారు ఉన్నప్పుడు. అవును. సో మనోజ్ గారు కూడా చాలా అసలు ఓన్ చేసుకున్నారు మీ హోస్టింగ్ ని. ఎలా అనిపించింది ఆ మూమెంట్? హీఈస్ ఆల్సో మై, అంటే చెప్పాను కదా, లక్ష్మి కానీ మనోజ్ కానీ నాకు ఎందుకో అంటే చిన్నప్పుడు నుంచి నాకు, అంటే నేను కూడా వాళ్ళ బ్లడ్ లైన్ లో ఒక పార్ట్ ఏమో అనిపిస్తా ఉంటది. అంటే మోహన్ బాబు అంకుల్ పూర్వజన్మలో డాడీ ఏమోనని డౌట్ అనమాట. అందుకనే అంకుల్ ని ఫ్లైట్ లో కలిసాను ఈ మధ్యనే. అంకుల్, ఇట్ వాస్ లవ్లీ టు మీట్ యూ. తిరుపతి వెళ్తున్నాను అప్పుడు. అంకుల్ ఇన్వైటెడ్ మీ టు హిస్ యూనివర్సిటీ ఆల్సో, అండ్ హీ వాస్ సో నైస్. ఈజ్ లైక్ ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ తిరుపతి చెప్పమ్మా అని. అండ్ మోహన్ బాబు అంకుల్ డిడ్ంట్ నో దట్ ఐ ఇమిటేట్ లక్ష్మి. తెలీదా? సో అంకుల్ వాజ్ లైక్, అంకుల్ మీకు కోపం రాలేదని నేను లక్ష్మిని ఇమిటేట్ చేశాను అంటే, ఈజ్ ఇట్? ఆ వీడియోస్ అన్ని నాకు పంపించు అన్నారు. సీరియస్ నోటా? అంటే ఫన్ గానే, అంటే గుడ్ గానే పంపించాను అంకుల్ కి. సో అదే లక్ష్మితో చెప్పే, ఇలా ఈ మధ్యన అదే అంకుల్ ని కలిసినప్పుడు ఇలా అంకుల్ డింట్ నో అంట, అంకుల్ మీకు ఏమైనా కోపం, అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేశాను అని అవన్నీ చెప్పానంటే, లక్ష్మి వాజ్ టెల్లింగ్ ఆ డాడీకి ఇవన్నీ ఇష్టమే, he doesn't mind మమ్మల్ని ఏమని అంటే, he's like ఇలా ట్రోల్ చేసిన, he's like he enjoys. And first of all, she takes all trolls very positively. నిజంగా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు అందరూ. yes in that and tana movie Dakshaki, I was a part of her press meets and all that. She's like Madhu has to do mana hosting mana event Madhu e cheyali ani. It was so sweet of her to think that అంటే నేను తన జర్నీలో ఒక పార్ట్ అవ్వాలని తను కోరుకోవడం, అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎప్పుడైనా లక్ష్మి గారు అంటే ఒకసారి నా ముందు ఒకసారి నన్ను ఇమిటేట్ చేయవా అని అడిగారా? అంటే తను అడగకుండానే నేను చేశాను కదా, తన ముందులే తను అడిగే ఛాన్స్ ఇవ్వకుండా చేశాను కదా. సో ఏం చేశారు ఫస్ట్? ఏమనలేదు, షీ ఈస్ వెరీ కూల్. అంటే ఏ విధంగా చూపించారు? అదే ఇలాగే, అంటే నేను కూర చిన్నప్పుడు బేబీ లాగా ఇట్లా చూస్తుంది అని తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఇలా ఇమిటేట్ చేస్తుంది బేబక్క, కానీ నా ముందు నాతో పాటు నా పక్కన ఉంటూ కూడా నన్ను ఇమిటేట్ చేస్తుంది. అది మరీ ఓవర్. లైక్ స్వీట్. అండ్ ఇంకా అలా ఫ్యామిలీలో ఇంకా మింగిల్ అయిపోయారు మీరు. And when Manoj was also like teasing me, okay bebakkai or should roll mirai adi arai irai kaadu mirai or roll avali.
అసలు ఎవరికి రాదు బేబక్క, అసలు ఎంత మంది ట్రై చేసినా అది గాడ్స్ బ్లెస్సింగ్ అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం మనం, ఓకేనా? ఏ ఆట అయినా నాకు అది వేటే. మీ ఇంటికి వచ్చా, మీరు అట్టింటికి వచ్చా, అలా వార్నింగ్ అందరికి. ఎస్, బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నచ్చిందా? అంటే బిగ్ బాస్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అంటే నాకు అది బిఫోర్ ఆఫ్టర్ అంతేం ఎఫెక్ట్ అవ్వలేదు రాని. ఐ హ్యాడ్ మై ఓన్ ఫ్యాన్ బేస్ కదా, ఆ ఫ్యాన్ బేస్ ఉందని వాళ్ళు కూడా పిలిచారు మా రీల్స్ కానీ ఏదన్నా చూసే. సో ఆ వర్క్ అన్నది నాది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఐ స్టిల్ డూ అ లాట్ ఆఫ్ రీల్స్. ఇప్పుడు కొత్తగా సినిమా ప్రమోషన్స్, సీరియల్ ప్రమోషన్స్, లాట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ షాప్స్ అని, బట్టలని, ఇలా చాలా ప్రమోషన్స్ కి బిజీ బిజీ బేబక్క. ఐఎమ్ బీయింగ్ ఆస్క్డ్. సో చిన్న డౌట్, ఎక్కడ చూసినా బేబక్క కనిపిస్తున్నారు, అసలు హౌ యూ విల్ మేనేజింగ్ ఆల్ దట్? అసలు అంటే నాకేంటంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పుడే అంట, అప్పట్లోనే మా అమ్మగారు ఇది మహా మేధావి అవుతుంది, తట్టుకోవడం మన వల్ల కాదు, ఆవిడ అప్పుడే గెస్ట్ చేసింది తెలుసా. నాకే తెలీదు ఏంటో కొంతమంది ఏంటో దేవుడా అన్ని నాకే ఇచ్చేస్తే అలా చెప్పు. కొన్ని అలా ఇవ్వచ్చు కదా అన్ని, అంటే దృష్టి తగులుతుంది, అసలే నా దృష్టి. అమ్మ అన్ని లేవులేమ్మా, నాకు లేనిదేంటో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు తప్పించేది ప్రేమ కోసం. ఒక మనిషి ఒక మంచి మనిషి మనతో ఉండాలి, మన అర్థం చేసుకోవాలి, ఆ అఫెక్షన్ చూపించాలి. ఐ మిస్ ఇట్. ఐ మిస్ హ్యావింగ్ దట్ అఫెక్షన్ ఇన్ మై లైఫ్. బట్ అది ఇవ్వకుండా దేవుడు లక్షల మంది ప్రేమ అభిమానం ఇచ్చాడు. దిస్ ఇస్ మోర్ దాన్ వాట్ ఐ వాంట్. ఇట్స్ ఓకే. ఎప్పుడు బాగుంటారు బేబక్క అలా ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ. కాఫీ లవర్ ఆర్ టీ లవర్? ఐ లవ్ బోత్. ఓకే. ఐ లవ్ బోత్. డే దేంతో స్టార్ట్ చేస్తారు? కాఫీ. ఓకే. డే ఎండ్స్ ఈవినింగ్ విత్ టీ. ఓకే. అరేంజ్ మ్యారేజ్ సజెస్ట్ చేస్తారా, లవ్ మ్యారేజ్ సజెస్ట్ చేస్తారా? అసలు మ్యారేజే వద్దంట నేను. నో మ్యారేజ్. నో మ్యారేజ్. If you go to marriage, then you have to go to garage. ముందుంది ముసలి పండుగ, అందుకే అన్న గరాజ్ గ్యారేజ్ అంటారు కదా, మాకు అమెరికాలో గరాజ్ అంటారు. మ్యారేజ్ ఈజ్ ఈక్వల్ టు గ్యారేజీ. గ్యారేజ్కి వెళ్తారు మీరు. వద్దురా బాబు, బేబక్క చెప్తుంది వినండి, బాగుపడతారు. ఒక 10 ఏళ్ళ తర్వాత పెళ్లి కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోతుంది అంట, అకార్డింగ్ టు రీసెర్చ్. ఇప్పుడే చాలా మంది కొంచెం కొంత టైం వరకే ఉంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ లివ్ ఇన్ అండ్ దెన్ విల్ సీ అన్నట్టు. ఆ కాన్సెప్ట్ ఎగిరిపోతుంది. ఒకప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు అంట పిచ్చిపోవాలనుకుంటారు, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి మండపాలు ఉండేవాట, తాళి కట్టేవాళ్ళట, అలా మాట్లాడుకుంటారు. ఎస్. నెక్స్ట్, యుఎస్ ఆర్ ఇండియా? బౌత్. అలా కాదు, ఒక్కటి. అబ్బా చెప్తాం, నాకు రెండు ఇష్టమే. నేను ఎక్కడుంటే అక్కడ హ్యాపీ. నాకు బెజవాడ ఆర్ హైదరాబాద్? బెజవాడ ఇస్ మై పుట్టినిల్లు, హైదరాబాద్ ఇస్ మై మెట్టినిల్లు. అన్ని అలా చెప్తే రెండు ఇష్టమే నాకు. కుదరదు. నా సపోర్ట్ అంతా మా బెజవాడ, కానీ నా వర్క్ హైదరాబాద్ అంటే నో అని ఎలా చెప్పారు? అలాగే బెజవాడ హైదరాబాద్ అంటే బెజవాడ చెప్తారేమో అనుకుంటాం. బెజవాడలే, లేకపోతే నేను లేను కదా. వాట్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ అవుట్ఫిట్ దీస్ డేస్? ఇట్స్ సారీ. ఇఫ్ నాట్, ఇట్స్ జస్ట్ అ జీన్స్ అండ్ టీ షర్ట్. సారీలో చాలా బాగున్నారు, ఎస్పెషల్లీ ఈ సారీ చాలా బాగుంది. నీకోసమే ఇలా ఇంటర్వ్యూ చేస్తానని తెలిసి ఎప్పుడో కొనుక్కొని దాచుకుని ఉంచాను. ఎక్కడి నుంచి కొన్నారు బేబక్క? దిస్ సారీ ఈస్ ఫ్రమ్ మందిర్. ఓకే. మందిర్ తెలుసు కదా, వరమహాలక్ష్మి మందిర్ స్టోర్స్, మందిర్లో కొన్న సారీ ఇది. మరి మా మెగా9 కోసం ఏమి అవుట్ ఆఫ్ ద ఎర్త్ అలాంటి ఐటమ్స్ ఏమి తీసుకురా? నేను మందిర్ వాళ్ళని అడిగాను, అడిగితే మార్స్ లోనే చేయించాము, ఎందుకంటే నీ వస్తువులన్నీ అక్కడే కదా, మనం కూడా కొత్తగా వర్క్ షాప్ ఇప్పుడు మార్స్ లో కూడా బిజినెస్ ఓపెన్ చేస్తున్నాము అని నన్ను తట్టుకోలేక ఈ సారీ అయితే మార్స్ లో చేయించి పంపించారు. సో నైస్. లగ్జరీ లైఫ్ ఆర్ సింపుల్ లైఫ్? సింపుల్ లైఫ్. సింపుల్ లైఫ్. ఓకే. మెగాస్టార్ ఆర్ పవర్ స్టార్? అమ్మో, ఇద్దరు ఇష్టం. నా ఉద్దేశంలో మెగాస్టార్ గారు అన్న ఆయన అంటే అలా ఒక తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే ఒక్కట్లే మెగాస్టార్ ఉంటారు, ఇంకా ఇట్ వోంట్ బి రిపీటెడ్. ఈజ్ ఎ లెజెండ్. యూ కెనాట్ కంపేర్ మెగాస్టార్ గారు విత్ ఎనీ వన్. అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు, ఐ లవ్ ఆల్ యాక్టర్స్, కానీ నాకు చిరంజీవి గారు ఈజ్ లైక్ యువర్ ఇన్స్పిరేషన్ అండి. యువర్ ట్రూ ఇన్స్పిరేషన్. పాప ఆయన డాన్స్ కానీ ఆయన డైలాగ్ కానీ అసలు
ఆయన ఏం చేసినా అదొక ఇదిలో ఉంటది. అండ్ మా ఆయన ఛానల్ ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో ఉంచారు కదా పవర్ స్టార్ అన్న ఆయన, మన పవన్ కళ్యాణ్ గారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలా తెలుస్తారు? ఆయన అంశం ఈయన. సో పవర్ స్టార్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది బేబక్క? అంటే ట్రూ ఇన్స్పిరేషన్ అంటే ఒక పెద్ద యాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చుండి ఒక సెలబ్రిటీ అయ్యండి, ఒక హీ హ్యాస్ ఎవ్రీథింగ్. ఎంత త్యాగం చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ట్రూలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. You are really a inspiration, gem. You are a gem of a person. And నేను ఎక్కువ పాలిటిక్స్ లో ఎప్పుడు ఎవరిని అంత సపోర్ట్ చేయను, తిట్టను, ఎవరిని ఏమన్ను. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యని మాత్రమే ఐ సపోర్టెడ్ అండ్ ఐ సెడ్ ఆల్ ద బెస్ట్. పొలిటికల్ ఎంట్రీ ఉంటదని విన్నాము బేబక్క నుంచి. అసలు ఆ సైడ్ వద్దంటారా? వద్దులే, మనం హ్యాపీ సోల్స్. ఇలాగే నేను పవర్ స్టార్ అన్నయ్య బేర్ చేసినంత ఎంత పేషెన్స్, మహా ఋషి, ఒక ఋషిలాగైనా ఆయన జర్నీ తీసుకుంటే ఆయన తపస్సు చేసిన విధానం. కానీ ఇఫ్ హీస్ బికమ్ అ డెప్యూటీ సీఎం టుడే, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ జర్నీ, హ్యాట్స్ ఆఫ్. మెగా ఫ్యామిలీ ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు యాక్చువల్లీ. అంటే హీస్ ఇన్ నెక్స్ట్ లెవెల్. లుక్ ఎట్ ఆల్ హిస్ అమేజింగ్ వర్క్స్ హీస్ డన్. వన్స్ వచ్చి ఇప్పుడు మనకి ఎంత సంవత్సరంన్నర అవుతుంది కదా దట్ హిస్ కమింగ్ టు డిప్యూటీ సీఎం. లుక్ ఎట్ ఆల్ ద వర్క్స్ హిస్ డన్. అంతే, కొంతమంది చేయగలరు అవి. అండ్ మొన్న ఓజీ సినిమా చూసినప్పుడు అనిపించింది, మీకు అసలు ఎట్లా టైం కుదిరింది టు డూ దిస్ మూవీ ఆల్సో విత్ ఆల్ యువర్ వర్క్స్? అసలు ఎలా కుదిరింది? నేను ఓజీ సినిమా రివ్యూ, జనరల్లీ ఏ సినిమాలో రివ్యూ పెట్టాను, నేను చెప్పాను దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్, ఫీస్ట్ ఎంజాయ్ చేసుకోండి అని. చింపేయండి ఇంకా థియేటర్స్. ఈవెన్ దో మా మెగా9 టీవీ కూడా బ్యూటిఫుల్ మెగాస్టార్ చేతుల మీద కానీ ఇనాగ్రేషన్ చేసుకున్నాం మేము ఆ లోగో. సో హ్యాపీ. సో మెగా ఫ్యామిలీ అంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్, వెజ్ ఆర్ నాన్ వెజ్? ఐ ప్రిఫర్ వెజ్. ఓకే. ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తున్నారు కదా, సో ఎలా ఎలా తెలుసు నీకు మెయింటైన్ చేస్తున్నా? అంటే కాస్త బబ్లీగా ఉండే బేబక్క స్లిమ్ అయ్యారు కదా. రాగానండి ఈవిడ నాకు అసలుకి కష్టపడి తగ్గుతున్నాను. స్వీట్ తింటారా, కూల్ డ్రింక్ తాగుతారా, వద్దన్నా. పోనీ టీ కాఫీ వద్దమ్మన్నా. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళ, అవునవునవును కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నా. ఒక్క స్వీట్ అంటే నేను సన్నబట్టు మీకు మళ్ళీ బాగుంటారు. ఇప్పుడు కూడా మరి బబ్లీ, ఇప్పుడు కూడా బాగున్నాను అన్న. మరి ఏంటి ఆడియన్స్ మీరే చెప్పండి. మీరు ఇంత ముందు నా ఇంటర్వ్యూస్ చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం తగ్గే బెటర్ గా ఉన్నాను కదా. మరి సో నీ క్వశ్చన్ ఏంటి? డైట్ చేస్తున్నారు కదా, ఏంటి క్వశ్చన్? ఫినిష్. డైట్ చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు, అంటే బయట కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు డే టు డే లైఫ్? యాక్చువల్లీ డైట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ బీయింగ్ వెరీ యాక్టివ్. సరిగ్గా నిలబడట్లేదు. అంటే ఆ డైట్ అంతా కొంచెం తగ్గిపోతుంది, నీరసం అయిపోతుంది. ఓ తిండి తింటే ఇంత, అంటే ఆడియన్స్ మీరేం అనుకోద్దు, ఇంతకు ముందు పంది తిన్నట్టు తినేదాన్ని. మా మమ్మీ ఎందుకే అట్ట అనుకుంటావు, నేను నా వీడియోస్ లో చెప్తా, అవును పంది తిన్నట్టు తిన్నా, పంది పిల్లనే ఓకే అంట. ఎందుకు నిన్ను నువ్వు తిట్టుకుంటున్నా అంటే, ఏ పంది మాత్రం క్యూట్ గా ఉండదా, అదొక తిట్టా. ఎవరినైనా తిట్టేటప్పుడు ఏ పంది అంటారు. నో పంది ఈజ్ క్యూట్ యాక్చువల్లీ. సో ఐ లవ్ పంది పిల్ల. సో పంది పిల్ల నుంచి ఐ వాంట్ టు గెట్ కన్వర్టెడ్ టు మధు. క్యూట్. ఒకప్పుడు మధు, పాప్ సింగర్ మధు ఎలా ఉండేదో తెలుసా? ఒకసారి ఎవరన్నా నా 2011 and 13లో నేను దేశీ గర్ల్ ఆల్బమ్ చేశాను కదా, అప్పుడు చూడండి నా వీడియో. ఆ సైజ్ కి, ఆ స్ట్రక్చర్ కి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని పడగొట్టేస్తుంది. అండ్ బికాస్ మేబీ ఐఎమ్ డైటింగ్, ఐఎమ్ మోర్ ఎనర్జెటిక్ ఆల్సో. బాగా తింటుంటే బాగా నిద్రపోయి అసలు ఒళ్ళంతా పెంచేసి ఒకలాగా డల్ గా, కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, అన్ని నొప్పులు వచ్చాయి. బాగా తిన్నప్పుడే నొప్పులు వచ్చినాయి, తినకపోతే ఏ నొప్పి లేదు అంటే అర్థమైంది. ఆహా, తిండి తినడం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చినాయా? కాళ్ళు ఎందుకు నొప్పి వచ్చింది? పొట్ట పెరగడం వల్ల. ఓకే, పొట్ట ఎందుకు నొప్పి వచ్చింది? అతిగా తినడం వల్ల. ఓకే ఇప్పుడు ఏ నొప్పులు లేవు. అమ్మా నిజంగా ఇది కట్టేసుకుంటే సూపర్. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, జిప్పు. అందుకే నా పిల్ల చూడండి సన్నగా ఉంది. నేను ఫుల్ గా తింటాను. ఏం అసలు చిన్నప్పటి నుంచి అన్ని కట్టేసుకున్నట్టు. నేను ఫుల్ గా తింటాను. సర్లే ఇంకెవరికైనా చెప్పు. ఓకే. స్ట్రీట్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్.
నాకు ఎనీ డే నాకు అంటే నేను చాలా రివ్యూస్ బయట ఫుడ్ బాగా తింటా కానీ నాకు ఎనీ డే హోమ్ కుక్డ్ ఫుడ్ ఎవరైనా ఇంట్లో భోజనం పంపించారంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో చేసే ఆ పచ్చడి కానీ, ఆ బీరకాయ పచ్చడి కానీ, ఆ రొయ్యల కూర కానీ ఇంట్లో చేసే ఐ లవ్ ఇట్. నేను ఎక్కువ వెజ్ ఇష్టపడతాను కానీ నాన్ వెజ్ లో నాకు బాగా ఇష్టం తింటే కొంచెం తినేది రొయ్యల కూర, ప్రాన్స్. అందుకే చెప్పా లక్ష్మి ఆల్సో ఇద్దరికి కామన్ పాయింట్ లవ్స్ ప్రాన్స్ అని. మీరు ఏది బాగా చేస్తారు బేబక్క ఫుడ్ లో? ప్రాన్స్, చికెన్ ఫ్రై ఆల్సో. ఇంకా ప్రతిపాది మీరు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి దాంతో ఇది మేనేజ్ చేద్దాం. టైం ఉంటుందా బేబక్క? ఎంత కష్టపడి వెళ్తారు ఇంట్లో వంట చేసుకోవడానికి? నాకంత వంటలు చేసే అంత టైం అయితే ఉండదు కానీ బికాస్ ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో సరిపోతుంది. ఐఎమ్ ఆల్సో షూటింగ్ ఫర్ ఫ్యూ ఫిల్మ్స్. సో హోప్సీ బిగ్ బాస్ నుంచి బిగ్ స్క్రీన్ మీద బేబక్కని ఇంకా అలా మెరవబోతుంది బేబక్క. అండ్ ఆల్ ది బెస్ట్ బేబక్క. రీల్స్ నుంచి సినిమా రీల్ లో కనపడాలి. రీల్ ఎస్. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఇప్పుడు దివాళీ అంటేనే మనకి పటాకాస్ అన్ని గుర్తొస్తాయి కదా, లక్ష్మీ అవుట్, డిఫరెంట్ క్రాకర్స్ గుర్తొస్తాయి. ఒక్కొక్క క్రాకర్ కి ఒక్కొక్కరిని డిఫైన్ చేయాలి అంటే ఎవరిని చేస్తారు అనేది ఒక సరదాగా. ఇందాక 5 things అన్నావు, అయిపోయింది అనుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత మందిని అడుగుతావు పేర్లు? ఇది పేర్లు అడుగుతావు నువ్వు, క్రాకర్ చెప్తాను నేను. మీరు ఆ క్రాకర్ చెప్పగానే ఎవరు గుర్తొస్తారు. ఓకేనా? లక్ష్మీ అవుట్. మా లక్ష్మి అయి ఫైర్ బాంబ్. ఆటం బాంబ్. ఆటం బాంబా? ఆటం బాంబ్ ని 2 ways గా తీసుకోవచ్చు. పాజిటివ్ వేవ్ అంటే ఎక్కువ ఎనర్జీతో ఉంటది. రవితేజ. ఓకే, రవితేజ గారు ఆటం బాంబ్. ఓకే. నెగిటివ్ షేడ్ లో చూస్తే అబ్బా డిస్టర్బెన్స్ రా బాబు అని అనిపిస్తుంది కదా, అంత సౌండ్. ఆ నెగిటివ్ షేడ్ లో ఆటం బాంబ్ కి ఎవరు ఇస్తారు? నెగిటివ్ మన ఎవరిని నెగిటివ్ అనుకోలేదు. సో ఐ డోంట్ నో. ఓకే. అండ్ చీమ టపాకాయ్. సీమ టపాకాయ్ అంటే మనీ సూట్ అవుతాడా చీమ టపాకాయకి? ఓ బిగ్ బాస్ వాళ్ళ ఎవరైనా మీ సర్కిల్స్ లో, మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీలో, ఆర్టిస్ట్ లో ఎవరైనా సరే. సీమ టపాకాయ్ అంటే నాకు పృథ్వీ గుర్తొస్తాడు. ఓకే. అబ్బా అసలు నామినేట్ చేసినా అసలు నన్ను అమ్మో అసలు ఒప్పుకోవట్లేదు. పృథ్వీ దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ. తారా జువా. విష్ణుప్రియ. ఓకే. బేబక్క బ్యూటీకి మెయింటైన్ చేయడానికి ఆర్టిస్టులు అందరూ జనరల్గా ఒక్కొక్కరు మెయింటైన్ చేస్తారు. హౌ యూ మెయింటైన్? నేనేం మెయింటైన్ చేయను యాక్చువల్లీ. చిన్నప్పుడు మా అమ్మ నాకు అన్ని ఇచ్చింది అన్నాను కదా, సో నేనేం మెయింటైన్ చేయను. అందంతో బయటకు వచ్చారు. అంత లేదు కానీ అలా చెప్దాం అనుకున్నా. ఎక్కువ ఎండలో తిరగను, సన్ స్క్రీన్ రాసుకుంటా, బెడ్ గుడ్ నైట్ రొటీన్ కంపల్సరీ చేస్తా. కెమెరామెన్ గారు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే పడుకునే ముందు కంపల్సరీ ఫేస్ వాష్, మాయిశ్చరైజ్ కంపల్సరీ చేయాలి. చాలా మంది ఏముందలే అనుకుని అదే దుమ్ముతో అదే పొద్దున గడిగిన మొహంతో పడుకుంటారు. నో, రెండోసారి స్నానం చేయండి. మనకి, మన బాడీకి, మన పక్క వాళ్ళకి కూడా బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్నానం చేయడం వల్ల 2000 nerves యాక్టివేట్ అవుతాయి. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, గుడ్ స్లీప్. ఇట్లా యువర్ స్కిన్ ఆల్సో గెట్స్ మంచిగా క్లెన్స్ అయిపోతుంది. స్నానం కంపల్సరీ 2 సార్లు స్నానం చేయండి. ఏం పెద్ద 5 నిమిషాలే చేయండి. పోనీ ఒక నిమిషం చేయండి. ఇది వేసుకోండి క్యాప్షన్, 2 సార్లు స్నానం కంపల్సరీ, మ్యాండేటరీ. అవును. సో నైస్ బేబక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం మీ టైం ఇచ్చారు. నో ప్రాబ్లం. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఈ దివాళీ నుంచి ఇంకా ఫైర్ బ్రాండ్ ఇంకొంచెం ఫైర్ అవ్వాలి, అన్నిట్లో బేబక్కే కనిపించాలి అని కోరుకుంటూ ఐ విష్ యూ వెరీ ప్రాస్పరస్ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ Mega 9 viewers also all the very best and happy Deepavali and thank you so much Rani. And రమేష్ గారు తీసారా? సో అది సో wishing all the very best and happy Diwali to the entire team of Mega 9 TV also. ఎంతమంది ఉన్నారు మీ క్రూ స్టాఫ్? అందరూ ఉంటారు 50 to మీ అందరికి కూడా. And all the very best and signing off from Bevaka. Yes, thank you so much Bevaka. Yes, చూసారు కదా. సో పంచ్ పటాకా ఫైర్ బ్రాండ్ ఒక వాట్ నాట్ ఎక్కడ చూసినా బేబకే కనిపిస్తారు. ఫుల్ యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటారు బేబక్క. సో అంత మంచి మనిషి అనమాట. సో హోప్ బేబక్కకి దివాళీ నుంచి అంతా మంచి జరగాలి, ఎందుకంటే మంచి మనుషులకి మంచి జరుగుతుంది కాబట్టి. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV.